నమస్తే. కాలచక్ర మిత్రులు చెప్పిన కథలకు స్వాగతం. కాలగర్భంలో దాగి ఉన్న రహస్యాలు, చరిత్ర కూడా సమాధానం చెప్పలేని మిస్టరీలు, తరతరాలుగా ప్రజల మధ్య జీవిస్తున్న పురాణాలు, అద్భుతమైన కథలను మీ ముందుకు తీసుకొస్తున్న మా ఈ ప్రయాణంలో మాకు తోడుగా ఉండి మేము చెప్పిన కథలు స్కిప్ చేయకుండా చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసి మీ వంతు సహకారం మాకు అందివ్వాలని మా మనవి. ఈరోజు మనం ఖకన్మఠ్ శివాలయం కథ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అత్యంత రహస్యమైన శివాలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయ నిర్మాణం చూసి ఇంజనీర్లు ఆశ్చర్యపోతారు, చరిత్రకారులు ప్రశ్నలు కూడా వేస్తారు, స్థానికులు మాత్రం ఒకే మాట చెబుతూ ఉంటారు: ఈ ఆలయ నిర్మాణం మనుషులు కట్టలేదు అని, భూతాలు ఒక్క రాత్రిలోనే నిర్మించాయట. అమ్మో అనిపిస్తుంది కదా వింటుంటే. ఈ కథలో నిజమేంతో, ఆ రహస్యమేంటో చూసేద్దామా మరి? ప్రపంచంలో ఎన్నో నాగరికతలు మారాయి, మరెన్నో సామ్రాజ్యాలు వచ్చాయి, మాయమయ్యాయి. కానీ కాలాన్ని జయించి వేల సంవత్సరాల తర్వాత కూడా నిలబడి ఉన్న కొన్ని అద్భుతాలు, వాటిలో మరీ ముఖ్యంగా మన భారతదేశ దేవాలయాలు మరీ ప్రత్యేకమైనవి. రాతిలో కూడా ప్రాణం పోసిన శిల్పాలు, ఆకాశాన్ని తాకే గోపురాలు, సాధ్యమే కాని వాటిని సాధ్యం చేసిన నిర్మాణాలు. అందుకే ప్రపంచం మొత్తం మన భారతదేశాన్ని టెంపుల్ సివిలైజేషన్ అని గౌరవిస్తూ ఉంటుంది. ఇంత మహోన్నత దేవాలయాల మధ్య ఒకే ఒక్క ఆలయం మాత్రం మిగతా అన్నింటికంటే భిన్నంగా ఉంది. ఈ ఆలయ నిర్మాణం చూసి చరిత్రకారులు ఆశ్చర్యపోతారు, ఇంజనీర్లు తలలెందుకు పట్టుకుంటారో తెలుసా? స్థానికుల సమాచారం ప్రకారం ఈ ఆలయం భూతాలు కట్టాయి అని చెబుతూ ఉంటారు. మధ్యప్రదేశ్లోని సిహోనియా గ్రామంలో ఇప్పటికీ నిలబడే ఉన్న ఈ ఖకన్మఠ్ శివాలయం కథ మన భారతదేశంలో అత్యంత రహస్యమైన ఆలయాల్లో ఇది ఒకటి. మొట్టమొదటిసారి చూడగానే ఇది ఒక అసాధారణమైన ఆలయంగా అర్థమవుతుంది. ఎందుకో తెలుసా? ఈ భారీ రాతి నిర్మాణంలో సిమెంట్ కనిపించదు, అలానే సున్నం కూడా కనిపించదు, ఇనుప బంధనాలు కూడా ఉండవు. అయినా కానీ వందల టన్నుల బరువున్న రాళ్లు ఒకదానిపై ఒకటి నిలబడే ఉంటాయి. అంతేకాదు, అసలు రహస్యం మరొకటి కూడా ఉంది. ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు చుట్టుపక్కల కనుమేర కూడా ఎక్కడా కనిపించవట. అయితే ఈ రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు, మరైతే అంత ఎత్తుకు ఎలా చేర్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకకపోవడంతో ఈ నిర్మాణం వెనుక ఏదో అతీంద్రియ శక్తి ఉందని అందరూ నమ్మటం ప్రారంభించారు. అందుకే ఈ ఆలయాన్ని భూతాలు లేదా దైవిక శక్తులు నిర్మించాయని స్థానికుల విశ్వాసం. స్థానికుల కథనం ప్రకారం ఈ ఆలయ నిర్మాణం ఒకే రాత్రిలో ప్రారంభమైందని, చీకటి కమ్ముకున్న తర్వాత ఆ అదృశ్య శక్తులు భారీ రాతి బండలు గాలిలోకి ఎత్తి ఒక్కొక్కటిగా అమర్చటం మొదలుపెట్టాయట. రాత్రంతా పని కొనసాగిందట. కాని సూర్యోదయం సమీపించగానే ఆ శక్తులు తమ పనిని పూర్తి చేయకుండానే అదృశ్యమయ్యాయట. అందుకే ఆలయంలో కొంత భాగం ఇప్పటికీ అసంపూర్ణంగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ కథ తరతరాలుగా గ్రామస్తుల మధ్య జీవిస్తూనే వచ్చింది. మరో ఆశ్చర్యమేంటో తెలుసా? ఈ ఆలయ గర్భగుడిలో ఇప్పటికీ శివలింగం ఉందని, రాత్రి సమయంలో దేవతలు, దెయ్యాలు లేదా అతీంద్రియ శక్తులు ఆ మహాదేవుని పూజలు చేస్తాయని నమ్ముతూ ఉంటారు స్థానికులు. అందుకే చీకటి పడ్డాక ఆ ప్రాంతం వైపు ఎవ్వరూ వెళ్లరు. మరో కథనం ప్రకారం ఒకవేళ ఎవరైనా రాత్రి ఆ శివాలయం దగ్గర గడిపితే దారి తప్పి తిరుగుతూ ఉంటారట. వారికి మతి భ్రమించినట్టు అనిపిస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు. ఇప్పటికీ అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది కూడా సాయంత్రం సమీప గ్రామాలకు వెళ్లిపోతారట. మరుసటి రోజు ఉదయమే మరలా తిరిగి వస్తారని చెబుతూ ఉంటారు స్థానికులు. ఈ ఆలయం బయటి నుండి చూసినప్పుడు పూర్తిగా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించినా శతాబ్దాలుగా అలాగే నిలబడి ఉండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 11వ శతాబ్దంలో కచ్చపగాత వంశానికి చెందిన కీర్తిరాజు నిర్మించినట్లు చెబుతున్నప్పటికీ స్థానికులు మాత్రం ఈ ఆలయం భూతాలే నిర్మించాయని నమ్మటం మరో విశేషం. ఏది ఏమైనప్పటికీ ఇది మహాదేవునికి అంకితం చేయబడిన గొప్ప శివాలయం కదా. ఒకప్పుడిక్కడ విశాలమైన దేవాలయాల సముదాయం ఉండేది. అనేక మండపాలు, ఉపాలయాలు, అద్భుత శిల్పాలు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాయి. కానీ కాలగమనంలో వాటిలో చాలా నాశనమే అయినప్పటికీ ఈ ప్రధాన ఆలయం మాత్రం ఇంకా అక్కడే నిలబడి ఉండటం మరో విశేషం. ఇక్కడే మరో ప్రశ్న కూడా. వేల సంవత్సరాల క్రితం క్రేన్లు లేవు, హైడ్రాలిక్ యంత్రాలు లేవు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా లేదు కదా. అయితే ఈ భారీ రాళ్లను ఇంత ఎత్తుకు ఎలా చేర్చారు, ఎలా సమతుల్యం చేశారు, ఎలా కూలిపోకుండా నిలబెట్టారు?
వందల సంవత్సరాల వర్షాలు, తుఫాన్లు, భూకంపాలు అన్నింటినీ తట్టుకొని ఈ నిర్మాణం ఎలా నిలిచింది? ఈ ప్రశ్నలకి ఇప్పటికీ పూర్తిగా సమాధానం లేదు. ఖకన్మఠ్ ఆలయం ఇది ఒక పురాతన శివాలయం మాత్రమే కాదు, ఒక ప్రశ్న, ఒక రహస్యం. మన చరిత్రకు, ఇప్పటి ఇంజనీర్లకు వాస్తవానికి విసిరిన ఒక సవాలు. అయితే మరి ఈ ఆలయ నిర్మాణం నిజంగా ఎవరు నిర్మించారు? అసాధారణ నైపుణ్యం కలిగిన మనుషులా, లేక స్థానికులు చెప్పినట్లు ఆ భూతాలు లేదా అతీంద్రియ శక్తులా? సమాధానం ఏదైనా కావచ్చు. ఖకన్మఠ్ రహస్యం ఇంకా పూర్తిగా ఛేదించబడలేదనే చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారు? అసాధారణ ప్రతిభ కలిగిన మనుషులా, స్థానిక కథనాల ప్రకారం భూతాలా? మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఇలాంటి మరెన్నో చరిత్ర, మిస్టరీ, పురాణ గాథల కోసం మా కాలచక్ర మిత్రులు చెప్పిన కథలు తప్పక సబ్స్క్రైబ్ చేసి మాతో పాటు కాలయాత్రలో భాగమవ్వాలని మనవి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.